కూటమి ప్రభుత్వంలో ప్రోటోకాల్ చిచ్చు రాజేస్తోంది. పదే పదే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మ తీరుపై ఇప్పుడు అటు జనసేన ఇటు టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అభిమానం పేరుతో వర్మ చేస్తున్న రచ్చ కూటమి ధర్మానికి తూట్లు పొడుస్తుందన్న చర్చ నడుస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం, చంద్రబాబు రంగంలోకి దిగడం, పల్లా శ్రీనివాస్ క్లాస్ పీకడం వెరసి పిఠాపురం రాజకీయాల్లో ఏం జరుగుతుంది? వర్మకిచ్చిన డెడ్లైన్ ఏంటి? రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఏదో ఒక రూపంలో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మ. ప్రోటోకాల్ వివాదం కావచ్చు, లేదా చంద్రబాబుపై అమితమైన అభిమానం అని చెప్పుకోవడం కావచ్చు, ప్రతి అంశాన్ని ఆయన ఒక రచ్చగా మారుస్తున్నారు. తాజాగా వర్మ తీరుపై అటు జనసేనాని పవన్ కళ్యాణ్, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పనుల్లో బిజీగా ఉంటే వర్మ మాత్రం వ్యక్తిగత ఇమేజ్ కోసం అనవసర గొడవలకు దిగుతున్నారు. బాబుపై అభిమానం అనేది కేవలం ఒక డ్రామా అని, దాని వెనుక రాజకీయ స్వార్థం ఉందనే విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు కూటమిలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని నేరుగా బాబు దృష్టికి తీసుకెళ్లడం సంచలనంగా మారింది. కూటమి ధర్మాన్ని మీరితే ఎవరినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని అధిష్టానం గట్టి సంకేతాలు ఇస్తోంది. ప్రతిసారి ఏదో ఒక సాకుతో రచ్చ చేయడం వర్మకు అలవాటుగా మారిందని క్యాడర్ భావిస్తోంది. ఈ క్రమంలోనే పల్లా శ్రీనివాస్ రంగంలోకి దిగి ఆయనకు గట్టిగా క్లాస్ పీకడం చర్చనీయాంశమైంది. పిఠాపురం గడ్డపై పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేసినా వర్మ మాత్రం తాను లేకపోతే గెలుపు సాధ్యం కాదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. వర్మ వ్యవహార శైలి అటు జనసేన నేతలకు, ఇటు కూటమి నాయకులకు ఇబ్బందికరంగా మారింది. ప్రోటోకాల్ పేరుతో అధికారులను ఇబ్బంది పెట్టడం, పవన్ కళ్యాణ్ పర్యటనలో అనవసర హంగామా చేయడంపై పవన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తూ ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని హెచ్చరించారు. బాబు కూడా వర్మ తీరును గమనిస్తూ క్రమశిక్షణ తప్పితే కఠిన నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. కేవలం అభిమానం పేరుతో డ్రామాలు ఆడుతూ కూటమి ఐక్యతను దెబ్బతీయాలని చూస్తూ ఊరుకోమని పల్లా శ్రీనివాస్ హెచ్చరించారు. వర్మ చేసే ప్రతి పనికి ఒక రాజకీయ కోణం ఉంటుందని, అది ఇప్పుడు కూటమికి తలనొప్పిగా మారింది. పల్లా శ్రీనివాస్ నేరుగా వర్మకు ఫోన్ చేసి పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సూచించారు. ఇకపై కూటమి ధర్మానికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే వర్మను పక్కన పెట్టడానికి కూడా వెనుకాడబోమని కూటమి పెద్దలు నిర్ణయించుకున్నారు. రాజకీయాల్లో విధేయత ఉండాలి కానీ అది వికృత చేష్టలకు దారి తీయకూడదని వర్మకు పల్లా శ్రీనివాస్ క్లాస్ పీకినట్లు సమాచారం. మాట తీరు మార్చుకోవాలని వర్మకు గట్టిగా తగిలింది. చంద్రబాబుపై అభిమానం ఉంటే అది పద్ధతిగా ఉండాలి కానీ పదే పదే ప్రోటోకాల్ ఉల్లంఘనలు చేస్తూ రచ్చ చేయడం సరికాదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో వర్మ పెత్తనం ఏంటని జనసేన కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ గొడవలు ఎక్కడకు దారితీస్తాయో అన్న ఆందోళన స్థానిక నేతల్లో నెలకొంది. అందుకే బాబు స్వయంగా పల్లా శ్రీనివాస్ను రంగంలోకి దింపి పరిస్థితిని చక్కదిద్దమన్నారు. ఒకవేళ వర్మ తన వైఖరిని మార్చుకోకపోతే ఆయన్ను పార్టీ బాధ్యతల నుండి తప్పించడానికి కూడా వెనకాడబోమని సంకేతాలిచ్చారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని, పార్టీ క్రమశిక్షణే ముఖ్యమని పల్లా స్పష్టం చేశారు. వర్మ వైఖరి వల్ల కూటమి ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోందని బాబు సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వంటి నాయకుడితో పెట్టుకుంటే జరిగే నష్టం ఎలా ఉంటుందో వర్మకు అర్థమయ్యేలా చెప్పారు. కూటమిలో చిచ్చు పెట్టాలని చూసే ఎవరికైనా ఇది ఒక గుణపాఠం కావాలని పవన్ కళ్యాణ్ గట్టిగా కోరుకుంటున్నారు. పరిస్థితి చేయి దాటకముందే వర్మను కట్టడి చేయాలని బాబు నిర్ణయానికి వచ్చారు. ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేయటం, మీడియాలో హైలైట్ అవ్వాలని చూడటం వర్మకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. కానీ ఇది కూటమి ప్రభుత్వం అని, ఇక్కడ వ్యక్తిగత ఇమేజ్ కంటే పార్టీల మధ్య సయోధ్య ముఖ్యమని ఆయన తెలుసుకోవాలి. వర్మ ప్రవర్తన వల్ల పిఠాపురంలో అభివృద్ధి కుంటుపడుతోందని, అధికారుల్లో అయోమయం నెలకొందని నివేదికలు అందాయి. బాబుపై ఉన్న అభిమానమా లేక అది కేవలం ఒక ముసుగా అన్న అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ మొదలయ్యాయి. పల్లా శ్రీనివాస్ క్లాస్ పీకిన తర్వాత వర్మ కొంత తగ్గి ఉంటారా లేక మళ్లీ తన పాత పద్ధతిలోనే వెళ్తారా అన్నది చూడాలి. కూటమి ధర్మాన్ని కాపాడటం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని పవన్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా పవన్ అభిప్రాయంతో ఏకీభవించి వర్మకు తుది హెచ్చరిక జారీ చేయించారు. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా వదులుకోవడానికి సిద్ధమని కూటమి హైకమాండ్ ప్రకటించింది.
వర్మ వ్యవహారం ఇప్పుడు కేవలం పిఠాపురానికే పరిమితం కాలేదు, రాష్ట్ర స్థాయిలో చర్చకు దారితీసింది. అతి వినయం దుర్తలక్షణం అన్నట్లుగా వర్మ బాబు ముందు ప్రదర్శించే అతి వినయం వెనక ఏదో వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రోటోకాల్ పేరుతో ఆయన చేసే హంగామా అసలుకే ఎసరు తెచ్చేలా ఉంది. పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారంటే ఇది ఇలాగే కొనసాగితే కూటమి మధ్య గ్యాప్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బాబు కూడా వర్మపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఆయనకు నోటీసులు ఇచ్చే దిశగా ఆలోచిస్తున్నారు. వర్మ గతంలో చేసిన సేవలను గుర్తిస్తూనే ప్రస్తుత ఆయన ప్రవర్తనను పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. తనను తాను చంద్రబాబుకు అత్యంత ఆప్తుడిగా చిత్రీకరించుకోవడంలో వర్మ చూపే శ్రద్ధ ప్రజాసేవలో చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లో పట్టువిడుపులు ఉండాలి కానీ ఒకరి ఆధిపత్యం కోసం మరొకరిని తక్కువ చేయడం సరికాదు. ఎన్ని విమర్శలు వచ్చినా వర్మ తన పంథాను మార్చుకోవడం లేదని పల్లా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుపై అభిమానం అనేది ఒక సాకు మాత్రమేనని, అసలు ఉద్దేశం పవన్ కళ్యాణ్ను ఇబ్బంది పెట్టడమేనని అంతా భావిస్తున్నారు. ఈ విషయంలో పవన్ తగ్గకపోవడం, బాబు కూడా ఆయనకు మద్దతు తెలపడంతో వర్మ ఇప్పుడు ఒంటరయ్యారు. పల్లా శ్రీనివాస్ ఇచ్చిన వార్నింగ్ తర్వాత వర్మ అనుచరుల్లో కూడా ఆందోళన మొదలైంది. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపవచ్చు కానీ నిరంతరం రచ్చ చేయటం వల్ల ప్రజల్లో అసహ్యం కలుగుతుంది. కూటమి ధర్మం అనేది ఒక ఒప్పందం మాత్రమే కాదు, అది ప్రజల నమ్మకమని పవన్ స్పష్టం చేశారు. దానికి తూట్లు పొడిచే ప్రయత్నం ఎవరు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్మ ఇకనైనా తన డ్రామాలను కట్టిపెట్టి కూటమి ఐక్యత కోసం పనిచేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఎపిసోడ్తో కూటమిలో క్రమశిక్షణ విషయంలో బాబు, పవన్ ఒకే తాటిపై ఉన్నారని అర్థమవుతోంది. వర్మ వ్యవహారం కూటమిలో ఒక పెద్ద పాఠంగా మిగిలిపోనుంది. వ్యక్తిగత ప్రతిష్ట కోసం పార్టీ ప్రతిష్టను పణంగా పెట్టే నాయకులకు ఇక్కడ చోటు లేదని తేలిపోయింది. పవన్ కళ్యాణ్ చేసిన ఫైర్ ప్రభావంతో బాబు వెంటనే స్పందించటం కూటమి బలాన్ని సూచిస్తోంది. పల్లా శ్రీనివాస్ ద్వారా ఇచ్చిన వార్నింగ్ వర్మకు ఒక అల్టిమేటం లాంటిది. అభిమానం పేరుతో చేసే డ్రామాలకు కాలం చెల్లిందని, ఇకనైనా వాస్తవంలోకి రావాలని వర్మకు సూచించారు. కూటమి ధర్మాన్ని కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యత అని బాబు, పవన్ నిరూపించారు. వర్మ చేసిన ప్రతి రచ్చ ఇప్పుడు ఆయనకే రివర్స్ అవుతోంది. రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోతే తిరిగి సంపాదించడం కష్టమని ఆయన తెలుసుకోవాలి. పల్లా శ్రీనివాస్ క్లాస్ తర్వాతైనా వర్మ పద్ధతి మార్చుకుంటారో లేదో కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా కూటమిలో క్రమశిక్షణ పాటించని వారికి ఉద్వాసన తప్పదని ఈ ఘటన రుజువు చేస్తోంది.